హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి సార్, త్వరలో స్టాక్ మార్కెట్స్ 26K టచ్ చేస్తాయా? సో కానీ వెళ్ళే ముందు కోబలి సో ఎలా బలి చేస్తుంది? సో అలా ఆ విషయాల గురించి కూలంకషంగా చర్చిద్దాం. సో కరెక్షన్లో ఫోకస్ చేయాల్సిన బ్యాంక్ అండ్ ఐటీ స్టాక్స్, వాటి యొక్క లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వాటిలో భాగంగా కేపీఐటీ గురించి చూద్దాం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అలాగే ఈ పర్టికులర్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి మన సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ సో ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే కనుక నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయాల్సిన సమయం ఇది అని చెప్తాను. చూడండి మేడం సార్, మనం ఇండెక్స్ గురించి చూద్దాం, నిఫ్టీ గురించి. సో నిఫ్టీ గురించి చూసే ముందు సో మనకి ఇంకా ఏంటంటే ట్రేడ్ వార్, సో చైనాకి యూఎస్కి మధ్య మాటల యుద్ధం, ట్రేడ్ వార్ అనేది జరుగుతూనే ఉంది. సో అయితే ఏంటంటే మనకి ఉన్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, సో సూక్ష్మంలో మోక్షం అని నేను అన్న, కానీ మంచి రిలీఫ్ న్యూస్ ఏంటది? ట్రంప్ టారిఫ్స్ అండ్ ఎక్సెప్ట్ చైనా రిమైనింగ్ కంట్రీస్ అన్నిటి మీద టారిఫ్ పాస్ చేశారనమాట 3 monthsకి. సో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ చైనా అలాగే యూఎస్కి సంబంధించిన థింగ్స్ కూడా ఏంటంటే సో మనకి త్వరలోనే ఏంటంటే సెటిల్ అయిపోతాయి. సో మీరు ఊహించినట్లు బిగ్ వరీ అయితే కనుక సో ఉండదు అనేది సో నేను అనుకుంటున్నాను. సో నా అభిప్రాయంగా చెప్తానమాట. ఒకసారి నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే సో మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఏమని డిస్కస్ చేసుకున్నామంటే ట్రంప్ క్యాండిల్ అని గ్యాప్ అప్ అయితే హై దాకా వెళ్తుంది. అలాగే ఏంటంటే సో ఈ పర్టికులర్ ఏరియాలో 22,910, 23,187 స్పాట్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ నుంచి అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, స్లో డౌన్ అవుతుంది ఆ ఏరియాకి వెళ్తే అనుకున్నాం. సో మీరు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు, అలాగే మన లైవ్లో మన టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్స్ చూసిన వాళ్ళు సో అంతా కూడా ఏంటంటే మంచి అబ్జర్వేషను చూసే ఉంటారనమాట కదా. సో ముందుగానే మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, మీరు కనుక లైవ్లో టెలిగ్రామ్ అప్డేట్స్ కావాలి అని అంటే ఆ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తూ కాన్సెప్ట్ చెప్తాను. టిప్ కోసం వెతికే వాళ్ళు రావద్దు. నిజంగా నేర్చుకోవాలి అని అంటే కనుక లైవ్లో మనం ఇచ్చే బైట్స్ పనికి వస్తాయి. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబరో వాళ్ళకి మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు కనుక ఇది క్లిక్ అయితే కనుక ఫ్రీగా మీరు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మన సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యి ఉండి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు క్లిక్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం మన స్క్రీన్ మీద. సో అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే మనకి గ్యాప్ అప్ అయింది. సో మనం అనుకున్న ఏరియాలో స్లో డౌన్ అయింది. సో అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఏమని అని అంటే సో మార్కెట్ ఏంటంటే 26K వైపే వెళ్తుంది స్లోగా, కానీ సో దడేలు ఒకేసారి వెళ్ళదు. ఎందుకనంటే ట్రంప్ టారిఫ్ పాస్ అనేది సో సడన్గా వచ్చిన న్యూస్ అప్డేట్ కదా. సో సడన్గా మార్కెట్లో ఏంటంటే దూక్కుంటా ఏం పైకి వెళ్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మరొక్కసారి మీకు లెవెల్ క్లియర్ కట్గా డ్రా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ 22,500, 21,755 సో ఈ ఏరియాలో ఏంటంటే హైయెస్ట్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి సడన్గా ట్రంప్ టారిఫ్ పాస్ వల్ల సడన్గా ర్యాలీ అయినా మార్కెట్లు ఏంటంటే ఈ ఏరియాలో ఈ బోటమింగ్ ఏరియాలో ఏంటంటే రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఏరియాలో ఎక్కువ ఆర్డర్లు ఫిల్ చేసుకోవడానికి ఎఫ్ఐస్ డిఐస్ ట్రై చేస్తారు. అర్థమవుతుందా అది? సో మార్కెట్ కనుక సో ఇలా పైకి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉండండి. సో కానీ ఏంటంటే సో 26కి వెళ్ళే ముందు ఏంటంటే సో ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువ ఆర్డర్లు ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఏంటంటే సో బలి తప్పదు. సో అమ్మోరికి బలిచ్చినట్లు ఏంటంటే ఇక్కడ బలిస్తారనమాట. సో మార్కెట్ని ఏంటంటే టెంపరీగా రెడ్డిష్ తెప్పించే ప్రయత్నం చేస్తారు. సో కమింగ్ డేస్లో అర్థమవుతుందా ఈ ఏరియాలో. సో టెంపరీగా రెడ్డిష్ వచ్చినప్పుడు ఏంటంటే సో పీపుల్ ఏంటంటే నెగిటివ్గా థింకింగ్ చేస్తూ ఈ చైనా యూఎస్ ట్రేడ్ వార్ అని కానీ ఇంకేదన్నా సోషల్ మీడియాలో నెగిటివ్ని దాన్ని భూతత్వంలో చేసి చూస్తూ సో ఈ పర్టికులర్ ఏరియాని మిస్ చేసుకుంటారు రీటైల్ పీపుల్. అర్థమవుతుందా? సో మరి డైరెక్ట్గా పైకి వెళ్ళకపోవడానికి కారణం కూడా మీకు చెప్పాను. ఏమని మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే సడన్గా గుడ్ న్యూస్ వచ్చింది. ఆ నెక్స్ట్ డే ర్యాలీ అయినా కూడా ఆ కమింగ్ డేస్లో ఏంటంటే సో మనకి ఆ వోల్టాలిటీతో ఏంటంటే ఆ బోటమింగ్ ఏరియాలో వస్తాయి. యూఎస్ మార్కెట్లో కూడా మీకు అదే చూపించాను. యూఎస్ మార్కెట్లో కూడా మనం అనుకున్నట్లు
సో ఇమీడియట్గా ఆ డే ర్యాలీ అయినా ఆ నెక్స్ట్ డే అలా లేదు చూడండి. కాబట్టి ఏంటంటే సో నేను ట్యూస్డే పడుతుంది, వెన్స్డే పడుతుందని నేను చెప్పను. సో అది ప్రెడిక్ట్ కూడా చేయను. కానీ ఎప్పుడు పడితే ఈ ఏరియాలో బోటమింగ్ ప్రాసెస్లో ఏంటంటే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ కోసం నేను చూస్తూ ఉంటాను అది. సో మనకు గనక ట్యూస్డే కనుక మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి డిప్ అయ్యి సో ఇలా ఈ ఏరియాలోకి పడుతున్నప్పుడు ఏంటంటే సో రీటైల్ పీపుల్ ఏంటంటే సెల్ఫ్ ఇయర్తో ఉండి బై ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారు, అందులో డౌటే లేదు. సో రీటైల్ పీపుల్ ఏంటంటే మార్కెట్ పాజిటివ్ అంటే ఎవ్రీడే పైకి వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ అలా వెళ్ళదు. సే ఫర్ ఎగ్జాంపుల్ సరే రేపు మండే అంటే హాలిడే, కానీ మండే కూడా మనకి పాజిటివ్ థింగ్సే ఉన్నాయి అనుకుందాం. యూఎస్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి అనుకుందాం, ఏదైనా గుడ్ న్యూసే ఉంది అనుకున్నాం. కానీ సో సపోజ్ చైనా ట్రేడ్కి సంబంధించి చైనా యూఎస్కి సంబంధించి కూడా ఏదైనా పాజిటివ్ న్యూస్ అప్డేట్ వచ్చింది అనుకుందాం. సో అంటే ఏషియన్ మార్కెట్స్ బాగానే ఉన్నాయి, యూఎస్ మార్కెట్లు బాగానే ఉన్నాయి, ట్రేడ్ వార్ కూడా సబ్డ్యూడ్ అయింది. మరి అన్ని పాజిటివ్లు ఉన్నప్పుడు సో మనకి ట్యూస్డే మార్కెట్లో హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే సో హైయర్ లెవెల్లో సెల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఏ రీటైల్ పీపుల్ సాహసం చేయరు కదా. మరి ఇనిషియేషన్స్ బై చేయాలి హైయర్ లెవెల్లో అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హైయర్ లెవెల్లో బై చేయాలంటే ఎవరన్నా సెల్లర్ కావాలి కదా, సెల్లర్ దొరకరు. కాబట్టి ఏంటంటే చూడండి మొత్తం పాజిటివ్ థింగ్స్ అయ్యి గ్లోబల్ క్యూస్ అన్నీ బాగుండి సో హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్లో థింగ్స్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే అనుకున్నట్లు మీకు పైకి వెళ్ళదు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. రీజన్ ఏంటంటే అదే. సో కక్కలేక మింగుతారు, మింగలేక కక్కుతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఏరియా కింద ఉంది. సో ఈ ఏరియాల కోసం వాళ్ళు ఏంటంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చెప్పా కదా 26Kకి వెళ్ళే ముందు కోబలి, మీరు బలి కావద్దు. సో మనకి హైయర్ లెవెల్ నుంచి డిప్ వచ్చి సో మనం ఏదైతే మార్క్ చేసామో 22,501, 21,755 ఈ ఏరియాలో కనుక మార్కెట్ తచ్చాడుతూ సో వోల్టాలిటీగా ఉంటే కనుక ఈ ఏరియాలో మనం టర్నింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఆల్రెడీ మార్కెట్ బ్రాడ్ పిక్చర్ మారిపోయింది, కానీ ఈ పర్టికులర్ ఏరియా నుంచి వాళ్ళు ఏంటంటే దే విల్ ఎయిమ్ ఫర్ న్యూ హైస్ 24K, లేకపోతే ఈ రీసెంట్ హై బ్రేక్ చేయడం, ఇలా ఏం చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఏంటంటే సో వల అనేది నేను ఇక్కడ వేస్తున్నాను, ఎక్కడ 22,500 అలాగే 21,755 అదనమాట. సో మీరేంటంటే పాజిటివ్గా ఉంది కదా, ఒకవేళ మండే థింగ్స్ కూడా అన్నీ బాగుంటే ట్యూస్డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీ మూమెంట్లో హైయర్ లెవెల్లో ఉంటే సో అక్కడ నుంచి ఎగబడి పైకి వెళ్తుంది అని చెప్పి ఎగబడి దాని వెంబట వెంపర్లాడటం అనేది ఇబ్బందులు పాలు చేస్తుంది. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ట్యూస్డే మన మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడ్డా కూడా సో నేను మార్కెట్ని ఓవరాల్ మార్కెట్ని పాజిటివ్ చూస్తాను. సో ఇన్ ఫ్యాక్ట్ నాకు కమింగ్ వీక్ అట్లీస్ట్ మండే కానీ ట్యూస్డే కానీ సో ఏంటంటే మనకు హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే డిప్లో ఓపెన్ అయితే దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. సో ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటే సో హోప్ఫుల్లీ ఏంటంటే ట్యూస్డేనే మనకి సో ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో సడన్గా రెడ్ క్యాండిల్ వచ్చి దాన్ని నెగిటివ్గా చూడొద్దు. చెప్పే కదా మొక్కుబడి చెల్లిస్తున్నారు, సో జస్ట్ కోబలి అంతే. సో వాళ్ళ ఏరియా కోసం వచ్చే ప్రయత్నం చేస్తారు అంతేగాని సో దాన్ని చెడుగా చూడొద్దు అని చెప్పి చెప్తాను మరొకసారి. సో నేను చెప్పిందంతా చాలామందికి అర్థం కాలేదని నాకు తెలుసు, కానీ ఎప్పటి నుంచో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి సో అర్థమయ్యే ఉంటుంది. బిగినర్స్కి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అర్థమవుతాయి కమింగ్ డేస్లో. అర్థమవుతుందా? ఎందుకనంటే ఈ కాన్సెప్ట్ అంత ఈజీ థింగ్ కాదు. 8 years నేను అబ్జర్వేషన్తో నేను డిజైన్ చేసుకొని నా అబ్జర్వేషన్తో పాయింట్స్ నోట్ చేసుకొని సో మీకు చూపిస్తున్నది. సో చూడండి ఎంత కాన్ఫిడెంట్గా ఉండకపోతే నాస్డాక్ డిప్ అయినా సో మనకు క్యాండిల్ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాస్డాక్ 5% డిప్ అయినా కూడా మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా సో స్లైడ్ గ్యాప్ అప్ అయినా సో ఏదైనా కానీ మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్ మూమెంటంతోనే ఉంటుంది అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? న్యూట్రల్ ఆర్ గ్యాప్ డౌన్ అయినా స్లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ బిగ్ గ్రీన్ క్యాండిల్ వైపే వెళ్తుంది. అలాగే హ్యూజ్ గ్యాప్ అప్ అయితే మాత్రం చాపీ మూవ్ ఉంటుంది. ఎందుకనంటే హైయర్ లెవెల్లో ఉన్న సెల్ ఆర్డర్స్ వల్ల అని మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందో లేదో? సేమ్ థింగ్ మీరు చూస్తే మార్క్ చేసిన లెవెల్స్ ఒకసారి చూడండి. సేమ్ థింగ్ ఆ వీడియోలో మీరు మార్క్ చేసిన లెవెల్ చూడండి. 22,910, 23,187. అర్థమవుతుందా? సో మరి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కన్నా ముందు నైట్ యూఎస్ మార్కెట్స్ చూపించాను. కరెక్ట్గా ఆ లెవెల్లోనే ప్రాఫిట్ బుకింగ్ అయింది. మీరు చూశారు చార్ట్, మీరు చూస్తే కరెక్ట్గా ఆ లెవెల్ నుంచే డిప్ అయింది చూడండి. సో నేను వీడియోలో చెప్పడం, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా రన్నింగ్లో కూడా మీకు కాన్సెప్ట్ నేర్పిస్తున్నాను. సో అట్లాగే సో ఆ వీడియోలో నేను యూఎస్ మార్కెట్ గురించి చెప్తూ సో ఒక లైన్ డ్రా చేశాను. మీరు అబ్జర్వేషన్ గుర్తుందో లేదో? యూఎస్ మార్కెట్లో ఒకవేళ నేను స్వింగ్ ట్రేడ్ చేయాలి అని అంటే సో ఈ లైన్ కన్నా బిలో
చూడండి 16,166 కన్నా బిలో అయితే నేను బై మోడ్లో ఉంటాను. సో వాళ్ళు అక్కడ కనిపిస్తున్న రెడ్ అది చెడు కాదు అని మీకు చెప్పాను. అర్థమవుతుందా? సో అదే అనమాట. ఎందుకనంటే సడన్గా మార్కెట్ టర్న్ అయినప్పుడు నెక్స్ట్ డే ఆర్డర్లు దొరక్క సో వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా సో ఒక బోటమింగ్ అవుట్ అనమాట, వల వేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ లైన్ కన్నా కిందకు వచ్చింది, బయింగ్ జరిగింది, ఆ రోజే జరిగింది. మనం రన్నింగ్ మార్కెట్లో చెప్పాం యూఎస్ మార్కెట్లో నడుస్తున్నప్పుడు. కానీ మీరు అర్ధరాత్రి వచ్చేటప్పటికి అంటే ఒక 1-2 అవర్స్ అయ్యేటప్పటికి మనం వీడియో చేసిన తర్వాత ఈ లైన్ కన్నా కింద వచ్చింది. ఆ లైన్ కన్నా కింద బయింగ్ ఎలా జరిగిందో మీరు చూశారు. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే కనుక సో నేను తమ్నెయిల్లో ప్లేస్ చేస్తాను ట్రంప్ క్యాండిల్కి సంబంధించిన వీడియో. సో అంటే ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి తమ్నెయిల్ కాదు ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి చెప్తానమాట. చూడండి. సో ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థం కాకపోయినా నచ్చితే లైక్ చేయండి. సో అదనమాట కదా. సో అలాగే స్టాక్స్లో భాగంగా కేపీఐటీ గురించి డిస్కస్ చేద్దాం. సో కేపీఐటీ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇక్కడ ఉన్న డేటా ప్రకారం సేల్స్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో అలాగే ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక సో బారోయింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, డెట్ టు ఈక్విటీ రేషియో చూడండి సో చాలా తక్కువ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 40 ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 40 ఉందంటే ఏంటంటే స్టాక్ 1 రూపీ ఎర్న్ చేస్తానంటే 40 రూపీస్ ప్రీమియంతో స్టాక్ నడుస్తూ ఉందని అర్థం అనమాట. అయితే హైయే కాదని నేను అన్ను. సో అయితే ఏంటంటే సో లాస్ట్ అంటే ఈ ట్రంప్ చేసిన కంపు కాకుండా దానికి ముందు మనం ఏంటంటే వెయిట్ చేసిన లెవెల్ అది 1248 1150 అనేది. సో ఇప్పుడు వెయిట్ చేసామన్న కొన్ని ఇయర్స్ వెయిట్ చేసాము ఆ లెవెల్ కోసం. 1248 1150 హై లెవెల్ నుంచి మనం వెయిట్ చేసాము. ఈ హై లెవెల్లో ఉన్నప్పుడు 1240 1150 మనం వీడియోలో డిస్కస్ చేసినప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది అని చెప్పి చాలామందికి నచ్చదు. సేమ్ థింగ్ ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మన కరెక్ట్ జోన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు అబ్జర్వ్ చేయబుద్ధి కాదు. అర్థమవుతుందా? ఆ ఏరియాలోకి వచ్చింది, బయింగ్ కూడా జరిగింది. కాకపోతే దాని తర్వాత ఫాల్ రావడానికి కారణం ఏంటంటే ట్రంప్ చేసిన కంప్ అనమాట. సో ట్రంప్ ఇలా స్టేట్మెంట్ అవ్వకపోతే మామూలుగా ఏంటంటే ఇది మనకి పై లెవెల్కి ఇది ఆల్మోస్ట్ ఈ రీసెంట్ హైస్ దాటి పైన నిలబడి ఉండేది ఆల్రెడీ. అర్థమవుతుందా? అది సో ఏదైనా కానీ సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ బోటమింగ్ అయింది కాబట్టి సో స్టాక్స్ ఇక ఏంటంటే దొరికే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ మ్యాక్స్ ఈ రీసెంట్ లోన్ కట్ అవ్వకుండానే కేపీఐటీ కూడా వెళ్తుంది అనేది నేను అనుకుంటున్నాను. ఒకవేళ కింద పడ్డా ఏం కాదు, కంపెనీ మనకేంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ట్రంప్ ఇది అన్నాడు, చైనా వాళ్ళు ఇది అన్నారు. చూడండి ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏ ఒక ఇష్యూస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఒకవేళ మీరు ఏ ఇష్యూ లేదనుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినా, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో 1 మంత్కో ఇష్యూస్ వచ్చి మార్కెట్ కొలాప్స్ అయ్యి రెసిషన్ కూడా రావచ్చు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 6 to 10 years అని చెప్పి అంటాను. ఎవ్రీ ఇయర్ రిటర్న్ కావాలంటే ఎఫ్డీకి ఆర్డీలకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ అన్నా స్టాక్ మార్కెట్స్ అన్నా ఎప్పుడు కూడా ఏంటంటే మినిమం 6 to 10 years అని చెప్పి చెప్తానమాట. ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెవెన్యూలో గ్రోత్ ఉందా లేదా చూడండి, ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్, మిగతా న్యూస్లు కాదు. ట్రంప్ ఏదన్నాడు, చైనా వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఇదన్నారు, మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇదన్నారు 3 months పాస్ చేశారు కదా, మరి 3 months తర్వాత మళ్ళీ వేస్తాడేమో. యూ కాంట్ ప్రిడిక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. కాకపోతే ఏంటంటే ఇష్యూ అనేది సబ్డ్యూడ్ అయింది. ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. చైనాకి యూఎస్కి మధ్య ఇష్యూ కూడా స్లోగా అయినా ఫాస్ట్గా అయినా రిజాల్వ్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమవుతుందా? టెంపరీ గ్లిచ్ అంతే అది. సో ఆల్రెడీ ట్రంప్ చేసిన స్టేట్మెంట్తో ఆల్రెడీ ఏంటంటే మార్కెట్కి ఏంటంటే పాజిటివ్ వైబ్ అనేది వచ్చింది. కాకపోతే కాస్త కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్, ఒక 3-4 సెషన్స్ కానీ అట్లా ఏంటంటే ఒక 1 week వోల్టాలిటీ వల్ల చాలామంది రీటైల్ పీపుల్కి అర్థం కాదు సో బయింగ్ జరుగుతుందనే విషయం. ఎందుకంటే అందరికీ అర్థమయ్యి ఫోన్ చేసి చెప్పి ఎఫ్ఐ స్టార్ట్ చేయరు. సో చూస్తూనే ఉండండి, ఎఫ్ఐఎస్ మళ్ళీ ఏంటంటే ఎరగదీస్తారు బయింగ్తో, అందులో డౌటే లేదు అని చెప్పి చెప్తాను. చూడండి సార్, రిమైనింగ్ స్టాక్స్ అప్డేట్స్ చూసే ముందు సో ఒకసారి చూడండి, ఇక్కడ మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను. సో 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు, డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ కావాలి, బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాండిల్ స్టిక్స్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ అట్లాంటి టాపిక్స్ అప్పుడప్పుడు మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీ గ్రూప్లో ఉంటే ఏంటంటే మీరు కూడా అలాంటి వెబినార్లు అటెండ్ అవ్వచ్చు అనమాట. మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక మన ఏంజల్ కానీ జెరోదా కానీ మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని రెఫర్ చేసి కూడా గ్రూప్లోకి రావచ్చు. చూడండి, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి చూద్దాం.
సో చూడండి, ఇక్కడ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ ఉంది. సో 22 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే 22 పాయింట్ ఆఫ్ వ్యూలో, 23 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం ఈ స్టాక్ గురించి. ఎందుకనంటే ఆ టైంలోనే వీళ్ళు బిజినెస్ మోడల్ మార్చారు. అర్థమవుతుందా? సో రీటైల్ లోన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేశారు. అప్పటి నుంచే మనం కూడా ఏంటంటే ఈ స్టాక్ గురించి ఫోకస్ చేసాము కదా. సో అయితే మనకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ ఎంత ఉంది అంటే 22లో ఉంది. సో మనకి ఎప్పుడు కూడా ఏంటంటే డెట్ టు ఈక్విటీ ఇవన్నీ చూడకండి. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు కూడా ఏంటంటే అప్పులు ఎక్కువ ఉంటాయి. మీరు ఏ బ్యాంక్ చూసినా కూడా బారోయింగ్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్స్ యొక్క పని ఏంటి, అప్పులు తీసుకోవటం, బయట ఆ మనీని ఎక్కువ ఇంట్రెస్ట్కి రొటేట్ చేసుకొని గెట్ చేయటం. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, మీకు ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ అవుతాయి, భవిష్యత్తులో బిగ్గర్ బ్యాంక్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అలాగే వీళ్ళు ఆన్లైన్లో టకటకమని అకౌంట్ కూడా ఓపెన్ చేసేస్తారు. సో మనం వెళ్ళే పని లేకుండానే చేస్తారు. సో ఎట్లా ఏంటంటే మీకు జనరల్గా ఏంటంటే గ్రోత్కి స్కోప్ ఉన్న బ్యాంక్స్లో ముందు వరుసలో ఇది ఒకటి అనేది నేను చెప్తాను, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. చూడండి, అలాగే సైయెంట్ ఐటీ కంపెనీలో నేను అబ్జర్వ్ చేస్తాను ఇంకొక స్టాక్ ఏంటంటే సైయెంట్. స్టాక్ యొక్క పిఈ 20లో ఉంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ చూడండి, సేల్స్ గ్రోత్ ఉంది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్ ఉంది. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూస్తే కనుక సో డెట్ చాలా తక్కువ ఉంది చూడండి. సో ఆల్మోస్ట్ ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పచ్చు. స్టాక్ పిఈ తక్కువ ఉంది. సో రీసెంట్ క్వార్టర్ పడిపోవటం, అలాగే గ్లోబల్గా ఉన్న థింగ్స్, ఎలా జరిగి ట్రంప్ చేసిన ఇబ్బందుల వల్ల ఏంటంటే స్టాక్ ఇంత డీప్లో నడుస్తూ ఉంది. అలాగే సీఈఓ రిజైన్ చేయడం, ఎన్ని కారణాల వల్ల ఏంటంటే టెంపరీగా డిప్లో ఉంది. కానీ అవన్నీ కూడా రిజాల్వ్ అయిపోయి పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. స్టాకు మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో చూడండి సార్, వీడియోలో చెప్పేది నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే జనరల్గా అది ఇప్పుడు మేము చెప్పినది ఏంటంటే వీడియోలు చేస్తున్నాం కాబట్టి మేము డిస్క్లైమర్ చెప్పాలి. ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్లైమర్ ఏంటంటే ట్రంప్ డిస్క్లైమరు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అంతా కూడా తన చేతిలో ఉంది. తను ఏదైనా స్టేట్మెంట్ చేసి డ్యామేజ్ చేసేటట్లు ఉంటే కనుక మనం వ్యూ మార్చుకోవాలి. తను ఫేవర్గా ఉంటే కనుక మళ్ళీ వ్యూ రీసెంట్గా ఎలాగ మార్చుకున్నాం వ్యూ అలా మార్చుకోవాలి. ఎందుకంటే మ్యాక్రో డేటాని చేంజ్ చేయగలిగిన సత్తా ఉంది యూఎస్కి. ట్రంప్ యొక్క నోరు కంపేంటో మీకు తెలుసు కదా. కాబట్టి ఏంటంటే ట్రంప్ డిస్క్లైమర్ ఫాలో అవ్వాల్సింది ఏ కంట్రీ అయినా ఇప్పుడు. అర్థమవుతుందా? మీరు అనుకున్న లాజిక్స్ కానీ మీరు అనుకున్న థింగ్స్ కానీ ఏదైనా వర్క్ అవ్వాలి అని అంటే అది ట్రంప్ చేతిలో ఉంటుందన్నమాట. కాబట్టి ట్రంప్ డిస్క్లైమర్ కూడా మనం ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ థింగ్స్ కూడా ట్రంప్ ఇలా వెళ్తాడని అనుకుంటే, ట్రంప్ డెసిషన్ చేంజ్ చేసుకుంటే మనం కూడా డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మనం థంబ్నెయిల్లో ప్లేస్ చేసాం కదా. సో రిమైనింగ్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి డిస్కస్ చేసుకోవాల్సిన స్టాక్స్. బ్యాంక్స్తో పాటు ఐటీ స్టాక్స్ చాలా ఉన్నాయి, మెటల్ స్టాక్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాల సెక్టార్స్ నుంచి స్టాక్స్ ఉన్నాయి అన్నమాట. సో మన వీడియోస్లో ఏంటంటే కొన్ని అట్లీస్ట్ కొన్నిటినైనా కమింగ్ వీక్లో సబ్స్క్రైబర్స్ కోసం కొన్నిటినైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రోస్ కాన్స్ మనం డిస్కస్ చేద్దామని చెప్పి చెప్తాను మన సబ్స్క్రైబర్స్కి. మీకు ఆ విధంగా కమింగ్ వీడియోస్లో ఉపయోగపడుతుంది అనమాట ఛానల్. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మండే గుడ్ న్యూస్ వస్తే కనుక ఇబ్బంది పడుతుంది. సో మండే గుడ్ న్యూస్ వస్తే 51,504, 51,896 కనుక ఆ ఏరియాలోకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళినా, లేదా ఓపెన్ అవటం ఆ ఏరియాలో ఓపెన్ అయినా మనకి ప్రాఫిట్ బుకింగ్ అయ్యి డిప్ కైండ్ ఆఫ్ థింగ్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను సెల్ చేస్తాను, పీఈ తీసుకుంటాను అట్లా వెళ్ళొద్దు. మార్కెట్ యొక్క బ్రాడ్ పిక్చర్ అప్ ఉంది. సో కాబట్టి ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అర్థమవుతుందా? అది మార్కెట్లో మ్యాక్రో డేటా థింగ్స్ డైనమిక్స్ అవి మారకపోతే సో ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ అయ్యి కొద్దిగా కిందకు వచ్చినా ఓవరాల్గా కమింగ్ డేస్లో మళ్ళీ ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ చేసి బ్రేక్అవుట్ తీసుకొస్తారు. డిస్క్లైమర్, ట్రంప్ ఏ డ్యామేజీ చేయకపోతే, కొత్త డ్యామేజ్ ఏమీ చేయకపోతే, కాబట్టి ట్రంప్ డిస్క్లైమర్ ఫాలో అవ్వాల్సిందే. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో యాక్చువల్గా రేపు నైట్ మనం కూలంకషంగా మనం మాట్లాడుకుందాము న్యూస్ అప్డేట్స్తో వాటితో. ఎందుకంటే రేపు కూడా హాలిడేనే కదా. సండే ఎక్కువ మంది ఏంటంటే మన ఛానల్ చూడటం చాలా మందికి అలవాటు. ఓన్లీ సండే అంటే వీక్ డేస్లో కుదరని వాళ్ళు సండే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది చూస్తారు. ఓన్లీ సండే చూసేవాళ్ళు ఉంటారు మన ఛానల్ని. అందుకోసం ఇవాళ వీడియో అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓన్లీ సండే ఫాలోవర్స్ మన ఛానల్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.